ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను హరి. నాకు చాలా భయంగా ఉంది. దేనికి యశోద భయం? ఆ ఊర్మిళ నేను చంపేస్తుందనా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానని చెప్పాను కదా. నా జీవితంలో నేనింత పీక్ స్టేజ్ చూసిన తర్వాత, ఆల్రెడీ చచ్చి బతికిన తర్వాత ఇంకా నాకు చావు మీద ఎందుకు భయం ఉంటుంది? నా భయమల్లా నా బిడ్డ గురించే. నా బిడ్డ నాకు దక్కుతుందో లేదో అనే భయం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అలాగే నేను ఎవరో తెలిస్తే నా బిడ్డని ఆ ఊర్మిళ ఏం చేస్తుందోనన్న టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారి నాకు నిద్ర పట్టడం లేదు హరి. చూడేషదా, నీ బిడ్డకి 100కి 200% ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే నీ బిడ్డ ఎవరి దగ్గరో లేదు. ఊర్మిళ తన కూతురికిచ్చి తన మనవరాలిగా తన వారసురాలిగా చూసుకుంటుంది. యశోద, నువ్వు ఒక్క పాయింట్ మర్చిపోతున్నావు. ఊర్మిళ 100 మంది 1000 మంది పిల్లల్ని పుట్టించింది. ఆ 1000 మంది పిల్లల్లో నీ పాపని మాత్రమే తన దగ్గర పెట్టుకుందంటే ఆ పాప తనకి ఎంత స్పెషల్ అనేది నువ్వొకసారి ఆలోచించు. అదే హరి నేను ఆలోచిస్తోంది. ఇంతమంది పిల్లలుండగా ఆ ఊర్మిళ ఎందుకు నా పాపని తన దగ్గర పెట్టుకుంది? ఊర్మిళ కారణం లేకుండా చిన్న పని కూడా చేయదేశోదా. నీ పాపను తన దగ్గర పెట్టుకుందంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద కారణమే ఉండుంటుంది. ఎలాగైనా ఆ కారణం ఏంటో తెలుసుకో. నేను కూడా ప్రయత్నిస్తాను. హరి, నిన్న మొన్నటిదాకా వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇక మనం ఆలస్యం చేయకూడదు. మన దగ్గరున్న ప్రూఫ్స్తోనే ఒక సీనియర్ ఆఫీసర్ని పట్టుకుని ఊర్మిళ గురించి మొత్తం చెప్పేద్దాం. తనకి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఆయనకిస్తే అప్పుడు సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఊర్మిళ అసలు మనిషి కాదు అని జనాలకి తెలుస్తుంది. తనకి శిక్ష పడుతుంది. అలాగే యశోద, మనం మంచి పోలీస్ ఆఫీసర్ని అప్రోచ్ అవుదాం. ఏంటే, నన్ను కసి తీరా చంపాలనుంది కదా నీకు? చంపాలన్న కసి తెగింపు ఉన్నప్పుడు చచ్చంత ధైర్యం ఉండాలి. చచ్చంత బాధని భరించే ఓపిక ఉండాలి. ఎందుకే? ఎందుకు నన్ను చంపేంత కసి నీకు? ఆ యశోద నీకేమవుతుంది? మర్యాదగా ఆ యశోద ఎక్కడుందో చెప్పు.
నువ్వా యశోద మనిషివే కదా? నువ్వసలు నిజంగా మూగదానివేనా? నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదే. ఏవో నాటకాలు వేస్తున్నట్టున్నావు. నీ తారుపులు బయటికి తెప్పిస్తా. ఇలా పట్టుకొని లాగితే అన్నవాహిక అంటారు. అది బయటికొచ్చేస్తుంది. లాగేయమంటావా? ఏంటి? నీకు చావంటే భయం లేదా? సరే, నీకు యశోద అంటే తెలీదు, అలాగే చావంటే కూడా భయం లేదు. మరి నేనెవరో తెలుసా? నన్ను ఒట్టి ఊర్మిళ అనుకుంటున్నావేమో. కాదు, మృత్యువుని. రే యాసిడ్, ఇది నా దగ్గరే నాటకాలేస్తోందిరా. దీనికి ఖచ్చితంగా యశోద తెలిసే ఉంటుంది. యశోద అండతోనే ఇది ఇలా బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ టైం రా. ఆ యశోద వల్ల నేను టెన్షన్ పడుతున్నాను. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు భయపడ్డాను కూడా. రే యాసిడ్, నువ్విక్కడే ఉండు. దీనికి కాపలా కాయ్. రేపిక్కడికి సోదం ఒకటొస్తుంది. దానికి ఇది కనపడేలా చేస్తాను. అప్పుడు అసలాట మొదలు పెడతాను. ఇంత పొద్దుపోయినా సారంగి ఇంకా రాలేదేంటి? యాడికి పోయి ఉంటాది? పొద్దుటి నుంచి మనసెందుకో కీడు శంకిస్తా ఉంది. నాకు తెలుసు మేడం, నేను ఎప్పుడూ చేసే పనే కదా, అలాగే చేస్తాను మేడం. నాకు తెలుసు కదా మేడం. ఏంటి బాబాయ్ చాలా టెన్షన్గా ఉన్నాడు? ఏదైనా ప్రాబ్లమా? ఇది నువ్వు ఎప్పుడు చేసే పనేరా. కాకపోతే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ యశోద అనేది ఒకటి నా గురించి వెతుకుతూ ఉంది. అలాగే మేడం, నేను చూసుకుంటాను మేడం. మేడం అని టెన్షన్ పడుతున్నాడంటే ఫోన్లో ఊర్మిళ మాట్లాడుతుందా ఏంటి? అర్థమైంది మేడం. అలాగే మేడం, నేను చూసుకుంటాను మేడం. బాబాయ్ ఆగాగు. అలాగే మేడం, నేను చూసుకుంటాను కదా, నాకు తెలుసు కదా. అరే కుబేరా, తులసి వాళ్ళ అమ్మా నాన్నలు ఫోన్ చేస్తున్నారా? లేదు మేడం. సరే, వాళ్ళు చేసినా చెయ్యకపోయినా వాళ్ళకి వెళ్లాల్సిన డబ్బు మాత్రం వాళ్ళకి వెళుతూనే ఉంటుంది. ఆ అమ్మాయికి త్వరలో యాక్సిడెంట్ జరుగుతుంది, చస్తుంది. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్లీజ్. ఆ జయ రూపంలో ఉంది యశోదేనా లేకపోతే నిజంగా జయేనా? టెన్షన్తో ఏమీ అర్థం కావడం లేదు. ఆ జయ ఇప్పుడే వస్తానని చెప్పి బయటికెళ్ళింది. ఒకవేళ దాని మీద నాకు అనుమానం వచ్చింది అని దాని కనిపించి ఇక్కడి నుంచి మెల్లగా జారుకుందా?
అయ్యుండొచ్చు. ఆ మూగది జయ వైపు అలా చూసిందంటే ఖచ్చితంగా ఆ సోదమ్మ గెటప్లో ఉన్నది యశోదే అయ్యుంటుంది. అనుమానం వచ్చినప్పుడే దాన్ని లాగి లోపల పడేసి బంధించాల్సిందే. అనవసరంగా బయటికి వెళ్ళనిచ్చాను. ఇప్పుడు అదే తప్పైపోయేలా ఉంది. ఛ! అమ్మయ్యా, ఇదొస్తోంది. దీనికి ఇంకా నా మీద అనుమానం రాలేదు. ఒకవేళ నిజంగా ఇదే యశోద అయితే మళ్ళీ తిరిగి ఈ ఛాయలకొచ్చేదే కాదు కదా. ఛ! ఏమీ అర్థం కావడం లేదే. ఇది జయేనా లేకపోతే యశోదనా? ఏదైతేనే ఈరోజు తేల్చేస్తాను. ఏటి తల్లి అలా ఉన్నారు? ఏం లేదులే. ఒక్క నిమిషం చెప్పమ్మా. అట్టగే అమ్మా. నీరసమ్మ గారు పిలుస్తున్నారు. వెళ్ళొత్తాను. బాసు, ఇదిగో దీన్ని పట్టుకో. వెళ్ళండి, పట్టుకోండి. త్వరగా తీసుకెళ్ళు. అది అక్కడ పెట్టు, జాగ్రత్తగా పెట్టు. బొబ్బజారు జాగ్రత్త, తొక్కేస్తావు. జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఇదిగో పట్టుకోమా. నన్ను యశోద గుర్తుపట్టినా, ఊర్మిళ మేడం గుర్తుపట్టినా చాలా పెద్ద ప్రమాదం. వాళ్ళు గుర్తుపట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా తీసుకెళ్ళు. అలాగే తీసుకో. బాసు, ఇంతకీ ఈ క్యాటరింగ్ పేరేంటి? నువ్వు యూనిఫామ్ వేసుకున్నావు కదా, నువ్వు మా ట్రూప్ కదా? ట్రూపా బొంగ? నేను నా పర్సనల్ పని మీద వచ్చాను బాసు. ముందు పేరేంటో చెప్పు. ఏమో, ముందెళ్ళే క్యాటరింగ్ వాళ్ళని అడుగు. అదేంటి బాసు, నువ్వు కూడా క్యాటరింగ్ అతను కాదా? నువ్వెలా వచ్చావో నేను అలాగే పర్సనల్ పని మీదే వచ్చాను. నేనంటే యశోదను కాపాడడానికి వచ్చాను. వీడెందుకు వచ్చినట్టు? కొంపదీసి మేడంని ఏమైనా వేసేయడానికి వచ్చాడా? అంత సీన్ ఎవరికి ఉండదులే. ఇంతకీ నీ పేరేంటి? నేనెవరైతే నీకెందుకు, వచ్చిన పని చూసుకో. నేను యశోదను సేవ్ చేయడానికి వచ్చాను. మరి ఇతనెవరు? బాసు, ఇంతకీ నీ పేరేంటి? నువ్వు చెప్పావు కదా, సేమ్ పేరు. నీకెందుకు? అదే నా పేరు. ఓ, నీ బిడ్డ కోసం నువ్వు చేస్తున్న యుద్ధం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది యశోద. నీ ప్రేమలో ప్రతి క్షణం పడిపోతున్నాను. నిన్ను ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి తప్పిస్తాను. లవ్ యూ యశోద. వావ్, ఏంటి ఇంత అందంగా ఉన్నావు? పెళ్లి కాక ముందు కంటే పెళ్ళైన తర్వాతే చాలా అందంగా ఉన్నావు. నీ హెయిర్ స్టైల్ సూపర్గా ఉంది. ఎవరు చేశారు? ఇదిగో తనే జయ. నువ్వు నిజంగా సోదమ్మాయివేనా లేకపోతే హెయిర్ స్టైలిస్ట్వా?
నమస్తే. ఏరా ఇప్పుడా రావడం? అవునమ్మా. సరే తినేసి వెళ్ళు. ఉమ్, అలాగే వంటలన్నీ టేస్ట్లు ఎలా ఉన్నాయో చూసి ఉప్పు తగ్గినా ఏదైనా బాలేకపోయినా వెంటనే రీప్లేస్ చేయించు. అలాగే అమ్మా. హలో, ఇలారా. ఊర్మిళ నన్ను గుర్తుపట్టిందా ఏంటి? నిన్నే ఇటు రమ్మంటున్నానా? ఇతన్ని వంటల దగ్గరికి తీసుకుని వెళ్ళు, అన్నీ చెక్ చేస్తాడు. అలాగే మేడం, రండి. సరే అమ్మా. బాబు, ఇంతకీ మీ ట్రూప్ పేరేం పేరు? చూడు బాబాయ్, నాకు వంటలు ఎలా ఉన్నాయో ఎక్కడున్నాయో కూడా తెలీదు, కానీ అద్రిపోయాయని చెప్పు. సరేనా కుబేరా బాబాయ్? హరి? అవును బాబాయ్, నేనే. నువ్వేంటరి ఈ గెటప్లో ఎక్కడికొచ్చావు? బాబాయ్, ఈరోజు సారంగిని ఎలాగైనా కాపాడాలి. యశోదకేమీ కాకుండా చూసుకోవాలి. అందుకే నేను ఈ వేషంలో వచ్చాను. సరే హరి, జాగ్రత్త. నువ్వేనా? నీతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? నాతో పాటు ఎవరూ రాలేదు, కానీ ఈ ట్రూప్కి సంబంధం లేనివాడు నాతో పాటు ఒకడు వచ్చాడు బాబాయ్. వాడు కూడా నాలాగే వేషం మార్చుకొని పర్సనల్ పని మీద వచ్చానన్నాడు. అంటే మేడం వాళ్ళకి ఏదైనా అపాయం క్రియేట్ చేయడానికి వచ్చాడా? ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? రే, ఈ పార్టీ అయిపోయాక ఆ అడవి దాన్ని లేపేయాలరా. దాని దగ్గరే ఉండు. నేను వేసేయని చెప్పినప్పుడు వేసేయ్. అలాగే మేడం, అలాగే. ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఒక ఫోన్ కాల్. నీరజ మేడం, నేనెవరో మీకు అనవసరం, కానీ నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చాలా అవసరం. మీరు యశోద అనే అమ్మాయి కోసం ఎంతలా ఎతుకుతున్నారో నాకు బాగా తెలుసు. మీరు వెతుకుతున్న యశోద మీరిస్తున్న పార్టీలో ఎంటర్ అయింది. ఆ అమ్మాయి చాలా తెలివిగలదు మేడం. ఇది మీకు బంగారం లాంటి అవకాశం. పట్టుకోండి మేడం. రే, ఎవరా నువ్వు? నీకిదంతా ఎలా తెలుసు? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను మేడం, మీకు చాలా కావాల్సిన వాడిని. మీరంటే నాకు చాలా అభిమానం. అందుకే మేడం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. హలో హలో, భగవంతుడా, నేను చేసింది తప్పు అని నేను అనుకోవటం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి నా మీద ఊర్మిళ మేడం నమ్మకం పెట్టుకుంది. అందుకే ఊర్మిళ మేడంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ ఆ పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే వాళ్ళ గురించి డైరెక్ట్గా నేను చెప్పలేను. ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి. నా బిడ్డనైతే కాపాడు స్వామి. రిటర్న్ కాల్ చేస్తే
మనం దొరికిపోతాం. అసలు ఎవడు వీడు? ఏంటి సార్ ఫోన్ అలా పగలగొట్టారు? ఫోన్కి ఎంత? 10,000 సార్. తీసుకో బాబు, కొత్త ఫోన్ కొనుక్కో, సరేనా? సరే సార్. వెళ్ళు బాబు. యశోద, ఎక్కడున్నావే? ఇప్పుడు నేను యశోద గురించి అనౌన్స్ చేశానంటే నీరజకి నా చీకటి సామ్రాజ్యం గురించి తెలిసిపోయే అవకాశం ఉంది. లేదు, ఇప్పుడు నేను చాలా తెలివిగా డీల్ చేయాలి. సారీ మేడం. రే ఆగు, ఎవర్రా నువ్వు? ఇటు తిరుగు. నిన్నే అడుగుతుంది, ఎవరు నువ్వు? క్యాటరింగ్ మేడం. నీ వాలకం ఏంటి అలా ఉంది? సరే వెళ్ళు. సరే మేడం. అర్థం కాలేదా? యాసిడ్. ఎట్టి పరిస్థితుల్లో యశోదను కాపాడాలి. హలో మేడం. ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు? అంటే అది మేడం. సరే, ఎక్కడున్నావు? మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను మేడం. ఇంటి దగ్గరలో కాదు, ఇక్కడికొచ్చి చావు. ఆ యశోద ఇక్కడికొచ్చిందంట. నాకిప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేడం, మీకెవరు చెప్పారు మేడం? ఎవరో శ్రేయోభిలాషి చెప్పాడు. వాడెప్పుడో నా నుండి బాగా సహాయం పొందినట్టున్నాడు. అది మేడం, మీరు బిజీగా ఉంటారు కదా అని బయట ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉన్నాను. ముందు లోపలికి రా. వస్తాను మేడం, వెంటనే వస్తాను. యశోద లోపలికొచ్చింది అని అతను కాల్ చేశాడు. అంటే లోపలున్న జయ యశోద కాదా? కానట్టే కదా. ఊర్మిళ మేడం నన్ను రమ్మంటుంది. యశోద ఇంట్లోనే ఉందని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు నేను నార్మల్ వేషంలో లోపలికి వెళ్తే దొరికిపోతాను. అలానే లోపలికి వెళ్లకుండా ఉంటే యశోద ఊర్మిళ మేడంకి దొరికిపోతుంది. అసలు ఊర్మిళ మేడంకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చుంటారు? సరే, ఏదైతే దావని. సారంగిని ఎలాగైనా విడిపించాలి అంటే
వీడెవడో కాపలాగా ఉన్నాడు కదా, ఏ చిన్న పొరపాటు జరిగినా అందర్నీ అలర్ట్ చేస్తాడు. నేను సారంగి దొరికిపోతాం. అలా కాకుండా ఎలాగైనా సారంగిని ఇక్కడి నుంచి తప్పించే మార్గం చూడాలి. చెప్పండి మేడం. రండి. చూడండి, లోపల యశోద అని ఒకతుంది. అది నా శత్రువు. అది నాకు మాత్రం కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకండి. హౌస్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. టోటల్ మీ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. నువ్వు వెళ్ళు సారంగి. లేదు, ముందు నా మాట విను సారంగి. నువ్వు వెళ్ళు. నేను చెప్పేది విను. వెంటనే వెళ్ళు. వెళ్ళు. నువ్వు వెళ్ళిపో. యశోదని నేను సేవ్ చేస్తాను. వెళ్ళు. యశోదని ఎలాగైనా సేవ్ చేయాలి. ఏరే, ఎక్కడున్నారు? సారంగి ఏది? అంటే సారంగి యాసిడ్ని కొట్టి తప్పించుకుందా? వెంటనే ఈ విషయం హరివిటలకి చెప్పాలి. లోపల అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ హరిని వాళ్ళు గుర్తుపడితే, అమ్మో లేదు, అలా జరగకూడదు. హే సోది, ఏంటి అక్కడేం చేస్తున్నావు? నువ్వు కూడా ఇటొచ్చి నిలబడు. ఏంటి, నువ్వు నిజంగా సోదమాయివేనా? లేక సినిమాల్లో లాగా గెటప్ వేసుకుని వచ్చావా? నీ వాలకం చూస్తుంటే నువ్వే యశోదవని నాకు డౌట్గా ఉంది. సోదమ్మాయివి సరే, మొహానికి ఆ పసుపేంటి? యశోద దొరికిపోయేలా ఉంది. ఎలాగైనా సేవ్ చేయాలి. క్యాటరింగ్ స్టాఫ్ మీరు వెళ్ళిపోండి. ఏమైంది హంసిని? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఇటివ్వు నీరజ. ఓ నాన్నా, ఏమైంది? ఓమ్మా, ఊరుకో 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 ఊరుకో. ఓ ఏంటి? ఏమ్మా? ఏమైంది తల్లి? పాపెందుకు ఏడుస్తుంది? ఏమో తెలియదు జయ, ఉన్నట్టుండి ఏడుస్తోంది. జయ, ఒకసారి పాపను ఎత్తుకో. ఒక్క నిమిషం ఆగండి. పదే 10 నిమిషాలు పాపను ఆడిస్తూ ఉండండి, చెక్కింగ్ అయిపోతుంది. ఏంటి ఎస్ఐ గారు? జయ ఎవరో కాదు, మా ఇంట్లో పనమ్మాయి. మాకు తోడుగా ఉంటుంది. పనమ్మాయి అంటున్నారు.
మరి సోదమ్మాయి గెటప్లో ఉందేంటండి? సోదమ్మాయి మా ఇంట్లో పనమ్మాయిగా ఉంటుంది, అర్థమైందా? జయ, పాపనెత్తుకో. అట్టగే అమ్మా. అమ్మయ్యా, యశోద డేంజర్ నుంచి బయటపడ్డట్టే. ఇప్పుడు నేను బయటకొచ్చి యశోద కోసమే వచ్చినట్లుగా బిల్డప్ ఇస్తే, నా మనసులోని ప్రేమను చెప్పేస్తే, ఈ టెన్షన్లో పెళ్లి ప్రేమ గురించి చెప్తే చెప్పు తీసుకుని కొడుతుందేమో. వద్దులే. ఏంటి నీరజ ఇది? మీ హస్బెండ్కి జడ్జిగా ప్రమోషన్ వచ్చింది, పార్టీ ఇస్తున్నాం రమ్మంటే అందరం వచ్చాం. మా అందరినీ ఏదో దోషుల్లాగా, మేమేదో మీ మీద అటాక్ చేయబోతున్నట్లుగా, ఖైదీల్ని దోషుల్ని నిలబెట్టినట్లుగా ఇలా లైన్లో నిలబెట్టారేంటి? ఇదేనా మీ ఆయన్ని అభినందించడానికొస్తే నువ్వు మాకిచ్చే బహుమతి? ఒక్క నిమిషం. ఎస్ఐ గారు, మగవాళ్ళని వదిలేయండి. ఆడవాళ్లలో మీకు అనుమానం ఉన్న వాళ్ళని మాత్రమే చెక్ చేయండి. అవును ఎస్ఐ గారు, ఇప్పటి వరకు లోపల ఉన్నవాళ్ళు బయటికి ఎవరు వెళ్ళలేదు కదా? లేదు మేడం, ఎవరూ వెళ్ళలేదు. జెంట్స్ అందరూ రిలాక్స్ అవ్వండి. అలాగే నీరజ మేడం ఫ్రెండ్స్ కూడా. కానిస్టేబుల్, ఇలారా. మీరు అమ్మాయిని చెక్ చేయండి. ఇది ఎక్కడి నుంచి తగలబడింది? ముందు దీన్ని వేసేయాలి. ఎస్ఐ గారు, నేను మీకు చెప్పాను కదా ఆ అమ్మాయిని వదిలేయమని. మేడం, మీరొక 5 నిమిషాలు సైలెంట్గా ఉంటారా? మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. నీరజ, ఫస్ట్ పాపని తీసుకో. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఫేస్ వాష్ చేయించు. భగవంతుడా, యశోద దొరికిపోతుంది. ఇప్పుడు ఎలాగైనా తప్పించాలి. ఇప్పుడు యశోదను ఎలా కాపాడాలి? పాప జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. అలాగే మమ్మీ. ఎస్ఐ గారు, చెట్టు పరిస్థితుల్లో బయటికి ఎవరిని వెళ్ళనివ్వకండి. యశోద, నిన్న రాత్రి మనమందరం ఎక్కడ దొరికిపోతామోనని చాలా భయం వేసింది హరి. దేవుడి దయ వల్ల సారంగిని కాపాడుకోగలిగాం. అలాగే నువ్వు నేను అందరం బయటపడ్డాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి యశోద. అక్కడ ఏం జరిగినా ఫస్ట్ అనుమానం వచ్చేది నీ మీద. అవును హరి, అది కూడా నిజమే. రాత్రి ఆ పవర్ కట్ చేసింది ఎవరో తెలీదు, కానీ ఆ పవర్ కట్ చేయడం వల్లే నేను సేవ్ అయ్యాను. ఇంతకీ ఆ పవర్ కట్ చేసింది ఎవరై ఉంటారు? ఆ పవర్ కట్ చేసింది నేనే యశోద. నువ్వా? అవును యశోద, నేనే. సారంగి నేను తప్పిస్తున్నప్పుడు వెంటనే నాకు పవర్ కట్ చేయాలన్న ఆలోచన వచ్చింది. అది నిన్ను కాపాడడానికి ఉపయోగపడింది. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నీ లైఫ్ని రిస్క్ చేసి మరీ నన్ను కాపాడావు. నువ్వే కాదు, నీతో పాటు సుబ్బరాజ్ కూడా లైఫ్ రిస్క్ తీసుకున్నాడు. అసలు ఆ సుబ్బరాజ్ అక్కడికి ఎందుకు వచ్చాడు యశోద?
తనకి నువ్వు అక్కడ ఉన్నావని ఎలా తెలుసు? నేను దేవకికి ఫోన్ చేశాను హరి. అప్పుడు దేవకి సుబ్బరాజ్కి చెప్పి తననిక్కడికి నాకు కాపలాగా పంపించింది. ఇంతకీ ఈ క్యాటరింగ్ పేరేంటి? నువ్వు యూనిఫామ్ వేసుకున్నావు కదా, నువ్వు మా ట్రూప్ కదా? ట్రూపా బొంగ? నేను నా పర్సనల్ పని మీద వచ్చాను బాసు. బాసు, ఇంతకీ నీ పేరేంటి? నువ్వు చెప్పావు కదా, సేమ్ పేరు. హరి, ఏం ఆలోచిస్తున్నావు? యశోద, నాలాగే వేషం మార్చుకొని ఊర్మిళ ఇంటికి ఒక అతను వచ్చాడు. అతను క్యాటరింగ్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి మాత్రం కాదు. నాలాగే వేషం మార్చుకొని వచ్చాడు. అతను అలా రావడానికి కారణం ఏమై ఉంటుంది? అంతేకాదు, అతని హైటు వెయిట్ చూస్తే అచ్చం సుబ్బరాజులానే అనిపించాడు. హరి, నీకెక్కడో సుబ్బరాజు మీద అనుమానంగా ఉంది, అందుకే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. కుబేర్ బాబాయ్, ఏంటి బాబాయ్, రాత్రి నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఎప్పుడు వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు? ఏం లేదు బాబు, చిన్న పనుండి వెళ్ళాను. నీకు తెలుసా బాబాయ్, రాత్రి లోపల యశోద ఉందని ఊర్మిళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యశోద వేషంలో ఉందనే విషయం ఎవరికి తెలుసుంటుంది? మనల్ని ఎవరో చాలా దగ్గరగా ఫాలో చేస్తున్నారు. నేను ఇదివరకే చెప్పాను కదా బాబు, మన చుట్టూ ఉండే వాళ్లల్లో ఖచ్చితంగా 10 మందిలో 4-5 ఊర్మిళ మనుషులే ఉంటారని. మీరు ఎంతో జాగ్రత్త పడాలి. సరే, మా సంగతి వదిలే. నువ్వు సడన్ గా అంత కంగారుగా ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఏం జరిగింది? నాకు మా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే వెళ్ళాను బాబు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది పాపకి? పాపకి బానే ఉంది కదా? చాలా బాగుందమ్మా. నిజానికి పాపకేమీ కాలేదు. నేను 2 రోజులుగా హోటల్లో పని ఎక్కువైపోయిందని ఇంటికి వెళ్ళలేదని నా కూతురు ఇలా అబద్ధం చెప్పిందమ్మా. ఇక నుంచైనా రోజు ఇంటికి వెళ్ళి బాబాయ్, ఏ అర్ధరాత్రి అయినా సరే తెల్లవారైనా సరే ఒక్కసారి వెళ్ళి మీ కూతురికి కనిపించు. తనకి మీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత అబద్ధం చెప్పేస్తుంది చెప్పు? రాత్రి మీకేం ప్రమాదం జరగలేదు కదా? అంతా ఓకే కదా? ఏం కాలేదు బాబాయ్, మొత్తానికి అందరం తప్పించుకున్నాం. చూడండమ్మా, పాపకి మీరు దగ్గర అవ్వాలని, పాపని మీ దగ్గరికి తెచ్చుకోవాలని మీరిద్దరూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఆ ఊర్మిళకి ఎదురెళ్ళటం అవసరమా చెప్పండి? చూడు బాబాయ్, మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని తెలియగాని నువ్వు ఉరుకులు పరుగుల మీద ఇంటికి వెళ్ళావు. కన్న తండ్రిగా అతని స్వచ్ఛమైన ప్రేమ, మరి కన్న తల్లిగా నా బిడ్డ మీద నాకు ప్రేముండదా చెప్పు? అలా ప్రేముండడం తప్పంటావా? చావుకి భయపడి ఆగిపోమంటావా? చూడు బాబాయ్, ఊర్మిళని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎలాగైనా ఊర్మిళని అరెస్ట్ చేయిస్తాం. వద్దు హరిబాబు, దయచేసి నా మాట వినండి. మీరు చావును కొని తెచ్చుకోకండి బాబు. మా క్షేమం కోరి మాకేమన్నా అవుతుందనే భయంలో ఆ ఊర్మిళకి మా గురించి చెప్పకు. పొరపాటున నువ్వు చెప్పినా ఇన్ని రోజులు యశోద గురించి ఎందుకు చెప్పలేదు అని ఆ ఊర్మిళ నీకు కూడా ప్రమాదం తలపెడుతుంది. నువ్వు మౌనంగా ఉండు, జరిగేది చూస్తూ ఉండు. మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం. నాకెందుకో రాత్రి ఊర్మిళ ఇంటికి వచ్చింది సుబ్బరాజేనని అనిపిస్తుంది. అదే నిజమైతే సుబ్బరాజుకి ఊర్మిళకి ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవాలి. చూడు 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 చూడు
ఏంటమ్మా? పాప దీని దగ్గర ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది, బాగా నవ్వుకుంటుంది. నాకు దీని మీద కూడా రోజు రోజుకి అనుమానం బాగా ఎక్కువైపోతుంది. ఒకవేళ నా అనుమానమే నిజమేమో. యశోదేయిల రూపం మార్చొచ్చిందేమో. ఛాన్స్ తీసుకోకూడదు. ఎలా అయినా ఈరోజు దీని హెయిర్ తీసుకొని పాప డిఎన్ఏతో దీని డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అయ్యయ్యో, వీలైనంత తొందరగా నా బంగారు తల్లిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత ఊర్మిళని పోలీసులకి పట్టించాలి. అలా కాకుండా ముందే ఊర్మిళని పోలీసులకి పట్టిస్తే పాపను ఏమైనా చేసే అవకాశం ఉంది. ఇదిగో పట్టుకో పట్టుకో పట్టుకో. ఏంటి జయ, జుట్టంతా అలా చిందరవందరగా అయిపోయింది? పాపతో ఆడుకుంటా ఉంటే పాపట లాగేసింది తల్లి. అవునా, సర్లే, నేను నీకు జడ వేస్తాను. బుజ్జమ్మ, వెళ్ళి కోమ్ తీసుకురా. అమ్మగారు, నువ్వు పాపని తీసుకో. రా తల్లి, రా 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 రా. కూర్చో జయ. అయ్యో చూడు, ఎంత చిక్కు పడిపోయిందో, ఎంత చిందరవందరగా ఉందో చూడు. సారీ జయ, చిక్కు బాగా చిక్కు పడిపోయింది కదా. చిన్నగా దూతాను.